మమత కారుపై చెప్పులతో దాడి అంటూ రాళ్ళు వాటర్ బాటిల్ కూడా విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు బందిపోటు రాని అంటూ నినాదాలు. ఉత్తర 24 పరగనాల జిల్లాలో ఘటన అంటూ ఒక్కసారి చూడండి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్ళు, వాటర్ బాటిల్ విసిరారు, బురద చల్లారు. దీదీ కారును చుట్టుముట్టి బందిపోటు రాని అంటూ నినాదాలు చేశారు. ఘటన ఉత్తర 24 పరగనాల జిల్లాలో జరిగింది. అయితే ఇటీవల పోలీస్ కస్టడీలో మృతి చెందిన బిర్జు అనే టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా మమతపై ఈ దాడి జరిగింది. కారు కిటికీ అద్దాలు ఇది సేమ్ కేసీఆర్ తిట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ తిట్టిరు అన్నాడు కదా, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరి మమతా బెనర్జీ పైన అయితే దాడి జరిగింది. అయితే మూసి ఉండకపోతే, ఒకవేళ తన ఆ గ్లాస్ కనుక మూసి ఉండకపోతే తన తల పగిలిపోయి ఉండేదని దీదీ చెప్పారు. తాను వస్తున్నట్లు పోలీసులకు చెప్పిన సువేందు అధికారి ప్రభుత్వం రక్షణ కల్పించలేదని ఆమె ఆరోపించారు. మరోవైపు దాడి ఘటనను బీజేపీ ఖండించింది. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు మమత వెళ్లారని, స్థానికులు నిరసన తెలిపారని ఆరోపించింది. ఇలాంటి దాడులను బీజేపీ సమర్థించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు. అట్లే చెప్తారు, మేము దాడులను ఖండిస్తాం, పైగా అలాంటి వాటిని మేము ఏకీభవించం, పైగా ప్రోత్సహించం, ఇట్లాంటివన్నీ చెప్పి వెనకాలకెళ్ళి ఏం చేస్తారో అందరికీ ఎరక. ముందర మాత్రం మేము దాడులను ఎప్పుడూ ప్రోత్సహించం, మా పార్టీ వైఖరి అది కాదు, మా పద్ధతి అది కానే కాదు. మేము శాంతియుతంగానే పోరాటం చేస్తాం, లేదా శాంతియుతంగానే పరిపాలన చేస్తాం, అంతే తప్ప మాకు అట్లాంటి ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు అని మైక్ల ముందు వచ్చి చెప్తారు. కానీ లోపల బ్రహ్మాండంగా ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఎంతటి దాడికైనా, ఎంతటి పరిస్థితికైనా దిగజారిపోయి మరి రాజకీయాలు చేస్తారు. మనం చాలా చూసినాం. ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా అంతకంటే కాదు. ఖచ్చితంగా గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా ఇదే చేస్తారు. చెప్పడం మాత్రం బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా అక్కడ సువేందు అధికారి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండంగా మమతా బెనర్జీ పైన దాడి జరిగిందంటే ఎవరు చేస్తారో ఒకసారి చెప్పాలి. వేరే పార్టీ కార్యకర్తలు చేస్తారా, లేకపోతే ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తారా? చాలా సోషల్ మీడియాలో దాని గురించి ఒక చర్చ కూడా చూసిన నేను. తప్పకుండా అంటే తను బయటికి వస్తే కావాలని రెచ్చగొట్టేలాగా వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకొని బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమానికి పూనుకున్నారు అని చెప్పి ఒక దగ్గర ఒక సోషల్ మీడియాలో చూసిన నేను ఒక పోస్ట్లో. సో ప్రతిపక్ష నాయకులు బయటికి వస్తే భయపడుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే గెలిచేటప్పుడు గెలుస్తున్నారు, ప్రతిపక్ష నాయకులు బయటకు వచ్చినా, ప్రతిపక్ష నాయకులు ఎక్కడన్నా ప్రజల్లోకి తిరగడానికి వచ్చినా భయం మొదలవుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు రావద్దు, వాళ్ళు రాకపోతేనే బాగుంటుంది. వాళ్ళు వస్తే ప్రజల్లో మళ్ళా ఏమన్నా ఆదరణ పెరుగుతుందేమో, ఇక ఈ టైప్లో ఆలోచనలు ఉంటా ఉన్నాయి. అందుకోసమే అసలు వీళ్ళు ప్రజల కోసానికి ఏం హామీలు ఇచ్చిండ్రో చేయాల్సినటువంటి ఆ వాగ్దానాల కోసం మాట్లాడాల్సిన వాళ్ళు, ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు అది పక్కకు పెట్టి ప్రతిపక్ష నాయకులని ఏదో ఒక రకంగా అయితే తిట్ల పురాణం, లేకపోతే ఇట్లాంటి దాడులు, లేదా ఇట్లాంటి చర్యలు ఇవన్నీ చేసి కొత్త వాళ్ళని డిఫేమ్ చేయడానికో, లేకపోతే అలాంటి కొంత డిమోటివేట్ చేయడానికో ఏదో ప్రయత్నం చేస్తే రేపు కొంత స్పీడ్గా రాలేరు, కొంత ఆగుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాతనే, ఇట్లాంటివన్నీ అనుభవించిన తర్వాతనే ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ కావడానికి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళకు క్లారిటీ ఉంటుంది.